లవ్ మోలీ మూవీ చూసిన చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఒక డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న లవ్ స్టోరీ ఇది. నాకు మెయిన్ థింగ్ ఇలా విజువల్స్ అండ్ చిరుపంజి ఏదైతే విజువల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ ఎంజాయ్ చేయాలి, వాటర్ ఫాల్స్ అయినా ఏదైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మెయిన్ థింగ్ డైరెక్టర్ ఎంత కాన్ఫిడెంట్ గా ప్రెస్ మీట్ లో చెప్పిండు అంతే కాన్ఫిడెంట్ గా మూవీ ఉంది. ఒక అర్జున్ రెడ్డి అయినా, ఒక RX 100 అయినా, ఒక లవ్ మోలీ అయినా, నవదీప్ గారిని 2.2 గానా 3.0 లాగా చూపెట్టేసిండు డైరెక్టర్. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి లవ్ మోలీ. లేదు సందీప్ రెడ్డి వంగ ఈజ్ ఏ కొండ, ఈయన కొంచెం పక్కకు నిలబడ్డాడు అంతే. చాలా బాగుంది మూవీ పరంగా. నాకైతే చాలా నవదీప్ గారిని ఇలాంటి హీరోయిస్టిక్ క్యారెక్టర్స్ చూడాలనిపిస్తుంది అన్న. ఇలానే హీరోగా తీయాలి మీరు, క్యారెక్టర్ కాకుండా ఇలాంటి హీరోగా చేసి మమ్మల్ని మెప్పించాలని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. అసలు లవ్ లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయా అని అనిపించింది నాకైతే. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఈ విధంగా కూడా లవ్ చేసుకోవచ్చా అని అనిపించింది. చాలా డిఫరెంట్ స్టోరీ ఉంది. సో డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఇలాంటి కథను రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎక్స్క్యూట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో మన నవదీప్ గారు గౌతమ్ ఎస్ఎస్సీలో ఎలా ఉన్నారో దానికి భిన్నంగా ఉన్నారు దీంట్లో. అంటే అప్పుడు ఇప్పటికి చాలా డిఫరెంట్. అప్పుడు ఆ క్యారెక్టర్ మనకి ఎలా అయితే గుర్తుండిపోయిందో ఇప్పుడు లవ్ మౌలి అనే క్యారెక్టర్ కూడా అంతే గుర్తుండిపోతుంది మనకు. ఆ రేంజ్ లో ఉంది. అసలు చాలా డిఫరెంట్ ఉంది. లొకేషన్స్ మాత్రం అసలు విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. సో మంచిగా ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా. అడల్ట్ కంటెంట్ అదేంటనే కాదు, చాలా మంచిగా ఉంది సినిమా మాత్రం. లవ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతే అంత బాగుంది సినిమా. సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.